కుటుంబ పెద్దలకు మరియు ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారములు. గత వారం రోజులుగా శ్రీకాకుళం జిల్లా ఉలిక్కి పడేలా, ముఖ్యంగా పలాసలో కూడా ఇలాంటి హత్యా రాజకీయాలు చేస్తారా అని ప్రతి ఒక్కరు భయపడేలా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తుండడం వల్ల వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చేదాకా కూడా వీటిలో నిజాల గురించి మేము మాట్లాడకూడదని ఒక సభ్యతతో ఇంతవరకు మీ ముందుకి మేము పెద్దలెవరం రాలేదు. ఆల్రెడీ 2 రోజుల క్రితం పోలీసులు ఇప్పటి వరకు జరిగిన సమాచారం, ఇప్పటి వరకు వారు వెలికి తీసిన నిజాలు మీ ముందుకు పెట్టడం జరిగింది. అయితే ఇంకా చాలామంది నేరస్తులు, చాలామంది దోషులు దొరకాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద మీ ద్వారా, మీ పత్రికా సోదరుల ద్వారా పలాస ప్రజలకు, ముఖ్యంగా పలాసలో ఏం జరుగుతుందో అని అనుకుంటున్న రాష్ట్రంలో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ముఖ్యంగా పలాసలో వైసీపీలో కూర్చొని చిల్లర రాజకీయాలు చేసే ఆ వైసీపీ పెద్దలు చీదర అప్పలరాజు గారితో సహా సమాధానం ఇవ్వాలని మీ ముందుకు ఈరోజు మా పెద్దలందరితో కలిసి రావడం జరిగింది. మా పలాస మున్సిపాలిటీ అధ్యక్షుడైన బడ్డా నాగరాజు గారు, ఆయనని చంపడానికి ఒక హత్యా ఉదంతం పక్కా స్కెచ్ వేసి దాని గురించి బీహార్ నుంచి మనుషులు, అక్కడి నుంచే వెపన్స్, ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టింది ఎవరో ఇప్పటికి దొరికిన వాళ్ళతో సాక్ష్యాలతో సహా మీ ముందు బయటపెట్టారు. ఎక్కడికి వెళ్తున్నామండి? శ్రీకాకుళం రాజకీయాలే ఒక ఆదర్శ రాజకీయాలు, ఇప్పటికీ అలాగే ముందుకు వెళ్తున్నాం. కానీ ఎక్కడి నుంచో ఎగురుకొని వచ్చాడు చీదల అప్పలరాజు గారు గత 5 సంవత్సరాలు. అంతకుముందు గౌతు లచ్చన్న గారు పరిపాలించారు, తులసీదాస్ గారు పరిపాలించారు, మధ్య నారాయణరావు గారు పరిపాలించారు, శివాజీ గారు పరిపాలించారు, అలాగే జుత్తు జగన్నాయకులు గారు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఎన్నికల వరకే మాటలు, ఎన్నికల్లోని గెలిచినంత వరకే ఒకరి మీద ఒక ఉద్దేశాలు. గెలిచాక పలాస నియోజకవర్గాన్ని, అప్పటి సోంపేట కానీ ఇప్పటి పలాస నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో వారి వారి శక్తి మేరకు కృషి చేసిన వాళ్లే తప్పితే గత 5 సంవత్సరాలు నిజంగా ఒక అదృష్టం అప్పలరాజు గారికి. 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్న అదృష్టంతో ఏం చేశారండి పలాసకి? కనీసం రైతులకి నీరు ఇవ్వలేని ఈయన ఒక మంత్రి. పలాసలో కొండల్ని గుట్టల్ని తొలిచివేస్తూ అడ్డొచ్చిన వాళ్ళ మీద కేసులు, తప్పుడు కేసులు. ముఖ్యంగా తెలుగుదేశంలో ఈరోజు ప్రతి అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి, గౌతు కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరిని, ఒక కార్యకర్త స్థాయి నుండి మండల నియోజకవర్గ స్థాయి ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టడం తప్పితే పలాస అప్పలరాజు గారు ఏమన్నా చేశారా? మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక దురదృష్టకరమైన సంఘటన 2 నెలల క్రితమో, 1 నెల రోజుల క్రితం పలాస లాంటి ఊర్లో ఒక 2 ఆడపిల్లలు, మైనర్ ఆడపిల్లల మీద చాలా దురదృష్టకరమైన సంఘటన, ఊహించని సంఘటన. ఒక అత్యాచారం జరిగినప్పుడు వారి తాలూకా వివరాలు బయటికి రాకుండా వారికి న్యాయం చేస్తూ, అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా, ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వాళ్ళకి శిక్ష పడాలని ఒక మహిళగా, ఒక తల్లి స్థానంలో ఉండి కోరుకున్న విషయం మీకు తెలుసు. ఏం చేశాడంటే అప్పలరాజు గారు అప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని ఏదో ఒక ఇష్యూ అని చెప్పి జనాల ముందుకు వచ్చి నోరు పట్టనట్టు చిల్లర వేషాలు మాట్లాడాడు. ఆ అఘాయిత్యం చేసిన ఆ అబ్బాయిల తాలూకా మేనమామలు, లేకపోతే వాళ్ళ చిన్నాన్నలు, వాళ్ళ ఇంట్లో చుట్టాలు నాతో ఒక షేక్ హ్యాండ్ తీసుకున్నట్టు, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు, లేకపోతే మా కుటుంబ సభ్యులతో పక్క నిల్చున్న ఫోటోలతో చిల్లర చీప్ రాజకీయం చేశాడు. ఈరోజు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు A1 నుంచి దాదాపు 17 మంది పేర్లు ఇప్పుడు తెలిసాయి. అందులో 7 దొరికారు. 7లోని 3 బీహార్ వ్యవస్థలు కాగా 4 అప్పలరాజు గారు చుట్టూ అనునిత్యం ఉంటూ, ఆయనతో పాటు టేబుల్స్ మీద తింటూ, ఆయన్ని కలిసామని పేపర్లో స్టేట్మెంట్లు పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరు. ఈ ఫోటోలన్నీ మీకు ఇస్తాను, ఓపిక్గా చూసి
ఇందులో A1 నుంచి A17 వరకు ఎవరున్నారో ఒకసారి మీరు కూడా ప్రచురిస్తే ఉన్నట్టు పత్రికల వాళ్ళు ప్రచురిస్తారని ఒక నమ్మకం ప్రజలు కలుగుతారు. ఏం మాట్లాడాడండి ఆ రోజు. వాళ్ళ తాలూకు అంటే సోషల్ మీడియా మీకే కాదు మాకు ఉంది. అయితే మీలాంటి చిల్లర నీచ రాజకీయాలు ఏ రోజు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ గౌతు కుటుంబం కానీ ఏ రోజు చేయలేదు. గతంలో జరిగింది వదిలేయండి, కక్ష రాజకీయాలు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అదే క్రమశిక్షణతో గత 5 సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ మీ ముందున్న పెద్దల్ని గాని ఇక్కడికి రాలేని పెద్దల్ని గాని కార్యకర్తల స్థాయి నుంచి అప్పలరాజు గారు ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళ తాలూకా స్కూళ్ళ మీద గాని వాళ్ళ తాలూకా వ్యాపారాల మీద గాని విజిలెన్స్ దాడులు ఇవన్నీ చేయించారు. మీ అందరికి నేను చెప్పక్కర్లే. అయినా కూడా ఒక నీతివంతమైన ఆదర్శ రాజకీయాలు చేస్తాము, ఇది తెలుగుదేశం పార్టీ గౌతు కుటుంబం అన్న ఒక మాటతో 6 నెలలకు అధికారంలో వచ్చి నుంచి ఒక్కరి జోలికి కూడా మేము వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీదట అభివృద్ధి సంక్షేమంకే కట్టుబడి సేఫ్ పలాస సేవ్ పలాస, ప్రతి చేతికి నీరు ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని అన్న దానికి కట్టుబడి మేము పనిచేస్తుంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే ప్రతిదీ దుమ్మెత్తుకోవడమే. ఈరోజు నేను అప్పలరాజు గారిని అడగొచ్చా, వీళ్ళందరూ అనునిత్యం ఇందులో ఉన్న ఫోటోల్లో ఈరోజు దొరికిన ప్రతి ఒక్కరి ఫోటోలు ప్రతి ఒక్కరి మీతో భోంచేస్తూ మీ భార్యామణి గారితో చాలా క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు ఉన్నాయి. ఈ రోజు ఈ హత్య రాజకీయాలకి మీ దగ్గర నుంచి అంకురార్పణ జరిగిందా అని అడిగితే సమాధానం చెప్పగలవా అప్పలరాజు? నువ్వు హుందా రాజకీయాలు చేయండి. చాలా మంది పెద్దలు పార్టీలకు అతీతంగా పరిపాలించారు శ్రీకాకుళాన్ని కానీ ఇటు పలాస సోంపేటని. నీలాంటి నీచమైన చిల్లర రాజకీయాలు ఇంతవరకు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయకూడదు. ఎందుకంటే హుందా ఆయన కుటుంబాల నుంచి వచ్చారు. రాజకీయం అంటే తెలిసి వచ్చారు. రాజకీయం అంటే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజలకి మంచి చేయడం. ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచాక పలాసలో ఉన్న ప్రతి ఒక్కరు నీ కార్యకర్తలనే పలాసాన్ని అభివృద్ధి చేయడం అనే దిశగా వెళ్లాల్సింది పోయి చేతిలో మంత్రి పదవి ఉంది కానీ ఆ నలుగురిని చుట్టు పెట్టుకొని ఆ నలుగురిని అంటే నన్నన్నట్టే అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ చేతిలో అధికారం ఉందని చాలా ఓవర్ యాక్షన్ చేశావు. ఈరోజు ఏమైంది? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను, మీలాగా సోషల్ మీడియాలో నీతో ఎవరెవరు ఉన్నారో రేపు నుంచి మా వాళ్ళు కూడా పెడతారు. నిజాలే కదా, క్రియేషన్ కాదు. ప్రతి ఒక్కరితో భోజనాలు చేస్తూ మీ చుట్టూ తిప్పుకుంటూ ఉన్న ఈ A1 నుంచి A17 దాకా వ్యక్తులకి ఈరోజు ఆ ధన సహాయం అందించింది నువ్వేనా? లేకపోతే ఈ హత్య రాజకీయాలకి పురుడు పోసింది నువ్వేనా అని అడిగితే సమాధానం చెప్పగలవా? ఇక ఎవరైతే నిందితులు కొంతమంది దొరికారో వాళ్ళందరూ కూడా నాగరాజు గారి మీద ఒక అభాండం వేస్తున్నారు. మా వ్యవహారాల్లో మా తాలూకా వ్యాపారాల్లో మాకు ఇబ్బంది పెట్టాడు, అందుకే మేము హత్య చేయడానికి ముందుకు వచ్చామని. ఇబ్బంది పెడితే హత్యలు చేస్తారా? అలా అయితే ఈరోజు అప్పలరాజు గారిని మేమేం చేయాలి? నా దగ్గర నుంచి దాదాపు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని వాళ్ళ వృత్తుల పరంగా వ్యాపారాల పరంగా వాళ్ళ పర్సనల్ జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెట్టిన అప్పలరాజు గారిని చుట్టూన్న ఆ నలుగురు 40 మంది దొంగల్ని ఏం చేయాలి? మేము ఎక్కడికి వెళ్తుంది పలాస? పలాసలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒకటే చెప్పాను, గత 5 సంవత్సరాలు విసిగిపోయిన పలాస ప్రజలకి ఆ ఇబ్బందులు కలగనివ్వను, పలాసాని ప్రశాంతంగా ఉంచుతాను, ఇక్కడ గొడవలు కర్ఫ్యూలు జేసీబీలతో ఇళ్ల మీదకెళ్లి పగలు కొట్టడాలు అలాంటివి ఏమీ ఉండవు, ఏమి జరిగినా ప్రతిదీ పత్రికల ద్వారా ప్రజల దృష్టికి పెట్టి వాళ్ళ మీద చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తప్పితే కక్షా కార్పణ్యాన్ని పక్కన పెట్టి వెళ్తున్నాను ఆడపిల్లనైనా కూడా. ఈరోజు నీతి మాలిన చిల్లర రాజకీయాలు చేస్తావా? చెప్పు దీనికి సమాధానం అప్పలరాజు. నువ్వు సిగ్గుపడయ్యా. పార్టీ ఒకలాంటి వాళ్ళతోనే ఉన్నట్టుంది. బాబాయిని చంపమని చెప్పిన వాడు మాజీ ముఖ్యమంత్రి, బాబాయిని చంపించిన వాడు ఈరోజు మళ్ళీ మీ పార్టీలోనే ఒక ఎంపీ, ఇంకా సంజనా సుకన్య లాంటి మంత్రులు, గంట అరగంట లాంటి మంత్రులు, ఈరోజు హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్న ఒక మాజీ మంత్రి చీరల అప్పలరాజు. సిగ్గుపడి చెప్తున్నాను నీకు. ఆడపిల్లనైనా కక్ష రాజకీయాలకు వెళ్లకుండా పలాస తాలూకా అభివృద్ధి సంక్షేమమే మా అందరి ధ్యేయం అని చెప్పి ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నాను. 6 నెలలుగా మేము చేసిన అభివృద్ధి మేము చెప్పుకోగలుగుతున్నాం. 5 సంవత్సరాలుగా మీరు చేసింది ఏమన్నా చెప్పగలరా?
ఇంతవరకు సున్నితంగా నీకు హెచ్చరిక ఇచ్చాను. ఈరోజు చాలా సూటిగా హెచ్చరిక అప్పలరాజు అండ్ ఆ 40 దొంగలకి హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు నుండి పలాసలో ఎక్కడ గొడవలు జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా మాజీ మంత్రి లేదు, గాడి గుడ్డు లేదు, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి మరి పోలీస్ స్టేషన్ లో పెడతారు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఎవరు గతంలో కూడా ఏం చేయలేదు, ఈ రోజు కూడా చాలా సాఫ్ట్ గానే వెళ్తున్నారు. చంపేస్తారా అండి మనుషుల్ని? అంటే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్రెట్ ఉన్నట్టేనా అప్పలరాజు నుంచి? మాలో ఎవ్వరికి ఈ రోజు చిన్న గీత పడిన అప్పలరాజే దానికి బాధ్యుడవుతాడని చెప్తున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే పత్రికా సమావేశం పెట్టి వీళ్ళెవ్వరికి నాతో సంబంధం లేదు, వీళ్ళెవ్వరూ నా దగ్గరికి రాలేదు, ఇవి కూడా తప్పుడే, ఇవి కూడా తప్పే అని చెప్పే ధైర్యం చేయగలవా నువ్వు? ఏ రాజకీయాలు చేస్తున్నావు? ఎమ్మెల్యేగా కొత్తేమో కానీ రాజకీయాలకు నేను కొత్త కాదు. 2 తరాలుగా మా తాత తండ్రి ఇక్కడే రాజకీయాలు చేశారు. ఈ రోజుకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక్క ప్రతిపక్ష నాయకుడి చేత మాట అనిపించుకున్నారా? రాజకీయాలంటే నీకు నాకు రాజకీయాలు. నా తండ్రి గురించి, నా తాత గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి ఎవడరా నువ్వు? అసలు నువ్వు చేసిన దానికి సిగ్గుపడు. 40,000 మెజార్టీతో నిన్ను ఓడించారు వాళ్ళు ప్రజలు. అంత అసహ్యం ఈరోజు నీ మీద. ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని ఇప్పటి వరకు మనిషిలా బ్రతుకుతావని కోరుకుంటున్నాను. వీటన్నిటికీ నేను నీ దగ్గర నుంచి సమాధానం ఖచ్చితంగా పత్రికల ద్వారా ఆశిస్తున్నాను కూడా. వీళ్ళెవ్వరూ నా మనుషులు కాదు, వీళ్ళెవ్వరికి నాకు సంబంధం లేదని ధైర్యం చేయగలవా? ఎందుకంటే ఒక్కడు లేడు ఇందులో. మొత్తం దొరికిన ఏ 17 వరకు అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళే ఈ ఫోటోల్లో ఉన్నది. కాదు అని చెప్పి ధైర్యం సాహసం చేయగలవా? బుకాయించగలవా? ఇప్పుడు పెట్టండి సోషల్ మీడియా వాళ్ళు, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా జంతువులు, మీ నాయకుడి తాలూకా లీలలు, మీ నాయకుడి తాలూకా కృత్యాలు. ఈరోజు నాగరాజు హత్య ఉదంతంలోని సాక్ష్యాలతో సహా పోలీసులు బయట పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వాడు మీ గ్రూప్ లో ఉన్నవాడే. కాదని చెప్పగలరా? కాదని పలాస ప్రజల్ని బుకాయించగలరా? ఈరోజు శిరీష మీద అభాండం మోపడానికి మళ్ళీ ముందుకొస్తారా? పలాస తాలూకా ప్రశాంతతని భగ్నం చేయడానికి, పలాసలోని గొడవలు సృష్టించడానికి, సృష్టించి నా మీద ఒక చెడ్డ పేరు తేవడానికి స్వయాన అప్పలరాజు రచించిన వ్యూహం. కాదంటారా? ఓడిపోయాక సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా, లేదా మీ పార్టీ ఏదో చెత్త కార్యక్రమాలు చెప్తుంది కదా, ఆ చెత్త కార్యక్రమాలు చేసుకోండి. అంతేగాని పలాసలో ఇక మీదట అశాంతి అలజడి రేపాలని ప్రయత్నిస్తే మాజీ మంత్రి వాళ్ళు కూడా చూడరు. ఇప్పటికి ఇంకా చాలా మంది దొరకలేదు, ఇంకా పరిశోధన జరుగుతుంది. ఏ మాత్రం నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని దొరికినా మాత్రం నువ్వు తప్పించుకోలేవు అప్పలరాజు. నీ మీద నేను చేసిన కుట్ర, మా వాళ్ళు చేసిన కుట్ర కాదు. చిల్లర రాజకీయాలు, నీతిమాల రాజకీయాలు చేసి పలాసలో ఏకంగా హత్యల్ని ప్రేరేపించడానికి నువ్వు నీ వాళ్ళు వేసిన వ్యూహంలో మీరే వచ్చి చిక్కుకున్నారు. ఈరోజు నాగరాజు అదృష్టం బాగుంది, ఆ భార్య పిల్లల అదృష్టం బాగుంది. ఈరోజు ఇంకా మాతోనే కలిసి నడుస్తున్నాడు. నాగరాజుకే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న పెద్దలకే కాదు, పలాస నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ఏ తెలుగుదేశం నాయకుడికి చిన్న గీత పడినా ముందు వెనకాల చూడకుండా వైసీపీ నాయకులను లోపలేస్తాం. అదైతే కన్ఫర్మ్ గా చెప్తున్నాను. 6 నెలలు నా సహనానికి కూడా ఒక హద్దు ఉంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా, కమిట్మెంట్ తో వెళ్తున్నాను. మరి ఇలాంటి వేషాలు వేసే వాళ్ళకి కూడా నీతిగా ఉండాల్సిన పని అయితే లేదు. మీ అందరి ద్వారా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఈ రోజు ఈ హత్యా నేరంలోని కనీసం అమ్మాయిల మీద ఒక అఘాయిత్యం జరిగినప్పుడు వాళ్ళెవరో తెలియకపోయినా, వాళ్ళెవరు మా పార్టీ వాళ్ళ అవునా కాదా అని నాకైతే తెలియదు, అయినా కూడా ప్రతి ఒక్కరిని నీతిగా శిక్షించండి. వాడు ఏ కులమైనా ఏ పార్టీ అయినా చెప్పిన నా నిజాయితీకి మరి ముందు వెనకాల చూడకుండా మాట్లాడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళడం హీరోయిజం అనుకుంటున్నట్టున్నాడు. ఈ ముద్దాయిల్ని వీళ్ళందరూ నా మనుషుల్ని పోలీసులతోని శిరీష కిడ్నాప్ చేయించిందని సిగ్గు లేకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు. ఇందులో కూడా ముద్దాయి ఉన్నాడండి ఆ వెనకాల. ఈ A17 లో ఉన్నవాడు ముద్దాయి వెనకాల కూర్చున్నాడు. ఆయన వెనకాల సిగ్గు పడకుండా పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాడు ఆ ముద్దాయిలతో సహా. తెలుస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా?
పోలీసుల మీద నోరు పారేసుకున్నాం, ఎస్పీ మీద నోరు పారేసుకున్నాం. ఏ సెక్షన్లు పెట్టాలి? పోస్టింగ్ ఏదో ఫార్వర్డ్ చేశానని నా మీద సిఐడి కేసులు పెట్టిన ప్రభుత్వం కదా ఇది. ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఇంట్లో నిరసనలు చేస్తే నోటికి వచ్చిన సెక్షన్లు పెట్టి అందరినీ లోపలేసిన ప్రభుత్వం కదా ఇది. ఈరోజు చాలా స్పష్టంగా పోలీసుల మీద, పోలీసు డిపార్ట్మెంట్ మీద నాలుగో సింహం అని చెప్పి వెక్కిరింతగా మాట్లాడిన ఈ మాటలకి ఏ సెక్షన్లు పెట్టాలి? ఇక ఏకంగా ఫోర్జరీ కాదు, మోసం కాదు, హత్యా నేరానికి పాల్పడిన వాళ్ళు, సాక్ష్యాలతో దొరికిన వాళ్ళు నా మనుషులే, వాళ్ళని వదలాలని పెట్టిన వాడిని నిన్ను ఇప్పుడు ఏ శిక్షలు పెట్టి లోపలేయాలి? వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ మీరు సిగ్గుపడకుండా అన్ని మాట్లాడతారు. మీ పత్రికా సోదరుల ద్వారా చాలా స్పష్టంగా అడుగుతున్నారు, పలాస ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రానివ్వను, అదే కమిట్మెంట్ ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దలతో కలిసి పనిచేస్తున్నాను. ఏదన్నా ఇబ్బందులు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తెలుసుకోండి. చిన్న గొడవలు రాక మానవు. కానీ అనవసరంగా హత్యా నేరాలని చెప్పి ఇలాంటి కల్చర్ తీసుకొచ్చిన అప్పల్ రాజుని పలాస ప్రజలందరూ బాగా గుర్తు పెట్టుకోమని చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? డాక్టర్ చదువుకున్నాను అన్నాడు. చేస్తున్న పనులు నీచమైన చిల్లర రాజకీయాలు. ఏదన్నా ఒక తప్పు జరిగితే ఈ రోజుకి నేను డైరెక్ట్ గా ఆయన అనటం లేదు, ఎందుకంటే సాక్ష్యాలు ముఖ్యం. అలాంటిది ఒక ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే మా ఇంట్లో జరిగిందా, మా ఇంట్లో సీసీ కెమెరాలు చూడాలా? ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, నీ తాలూకు ఫోన్ నెంబర్లు తీసుకొని వచ్చి గత 2 నెలలుగా ఈ 17 మందితో నీకు ఫోన్ కాల్స్ లేవా నిరూపించగలవా? నీ ఫోన్ కాల్స్ ఈ 17 మందితో నీకు ఫోన్లు వచ్చుంటే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావా సెల్లోని? ఆ రోజు జరిగిందంటే మా ఇంట్లో జరిగిందన్నా కదా తీయు. నీకే మాత్రం ఆ పిల్లల తల్లితో గాని, ఆ తండ్రి లేరు వాళ్ళకి, ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడము. ఆ పిల్లల తల్లితో గాని, అక్కడున్న సంబంధంతో గాని, నా ఫోన్ కాల్ గాని, నా సీసీ కెమెరాలో గాని వాళ్ళు ఉంటే నేను నా మాట మీద ఈ 17 మందితో నీకు రిలేషన్స్ లేవు, వాళ్ళ ఫోన్ నెంబర్ లేవు, నీ దగ్గర లేవని నువ్వు నిరూపించగలవా? ఉంటే నువ్వు లోపలికి వచ్చి సెల్లో కూర్చుంటావా? మీ అందరి ద్వారా ఇంకా ముగిసిపోలేదు, చాలా డీప్ గా వెళ్తున్నారు. నేనేం బెయిల్ తెచ్చుకోలే, తప్పు నాది కాదని డైరెక్ట్ గా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నా విచారణ ఎదుర్కొన్నారు. ఎందుకు ఇప్పుడు 10 మంది పారిపోయారు? తప్పు మీ సాక్ష్యాలు, మీ ఎవిడెన్స్ మీద ఉంటాయి కదా, తప్పు చేయలేదు, చాలా మంచోని ఈ దొంగ గురించి నువ్వు వదిలించమని పోలీసుల మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నోటు ఏ సెక్షన్ పెట్టాలి? తప్పనిసరిగా ఈ విషయం సమాధానం ఎలాగా సమాధానం చెప్తామని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాను అప్పలరాజు గారు. వీళ్ళు ఎవరితో నాకు సంబంధం లేదు, వీళ్ళు ఎవరితో నాకు తెలియదని ఎలా అబద్ధాలు చూడడానికి మేము అందరూ సిద్ధంగా చెప్తూ ఇది దయచేసి మీద ఇంకా నిజాలు బయటకు రావాల్సి వస్తుంది. ఎంత ఉన్నా వాళ్ళందరికీ చెప్పాలని శిక్ష పడాలనుకుంటూ, హత్యా రాజకీయాలు కాదు కదా, తప్పుడు గొడవలు కూడా పలాసలో జరగకూడదని కోరుకుంటూ, ఇక మీదట ఏ వైసీపీ వాడైనా ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక ముందు జరిగింది ఒక లెక్క. సోషల్ మీడియాలో ఒక్క తప్పుడు పోస్ట్ పెట్టినా నేనే ఇంటికి వెళ్ళి వస్తా. ఇప్పటి వరకు జరిగింది మర్చిపోయారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి. ఇక ముందు తప్పుడు మాటలు పెడితే నేను తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాను. ఏ సెక్షన్ పెట్టాలో నాకు తెలుసు. ఉండేలా